అందుకోదా ఏమిటి ఇది? అన్నంరా అన్నం. అన్నం అని తెలుస్తూనే ఉంది. ఆ విసరడం ఏమిట్రా? విసరక ముద్దలు కలిపి పెట్టి విసనకరతో విసురుతూ తినిపిస్తామనుకున్నావురా? తినరా తినం. నర్మాయ్ పాట్య వాగితే పళ్ళు రాలిపోగలవు. నాకు అసలు అన్నం ఎక్కర్లేదు. అన్నం కాక పలావ్ కావాలి ఆయన, కోడి పలావ్. అది మాత్రం తింటావంటే కూని కోరనాయాలి. నీకు నెత్తురు కూడా అయితే నేను సహిస్తుందిరా. ఏమిట్రా కూసావు? నేను కూని కోరనే, నాకు నెత్తురు కూడా సహిస్తుందే. నెత్తురు కూడు, నెత్తురు కూడు. నాకు నెత్తురు కూడా సహిస్తుంది, నెత్తురు కూడా సహిస్తుంది. నీ నెత్తురు సహిస్తుంది, నీ నెత్తురు కూడు, నీ నెత్తురు కూడు, నీ నెత్తురు నాగులు ఎంత దెబ్బ తగిలిందిరా నీకు? రక్తం వస్తుంది. ఏమిటి 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 అసలు గొడవ ఎలా జరిగింది? నేను అన్నం అందిస్తుంటే అది తినను పలావ్ కావాలని కొట్టాడు సార్. నేను కొట్టినందుకు కాదురా, మళ్ళీ మళ్ళీ తప్పుడు కూతురు కూకుంటా ఉంటాను రా బద్మాష్. 203 జైలర్ గారు ఎదుర్కొన్నాను. పిచ్చి పిచ్చి కూతురుకు వస్తున్నావు, జాగ్రత్త. పోరా డొల్లు పుచ్చకాయ. అవతల నుండి కబుర్లు చెప్పడం కాదురా, దమ్ములుంటే లోపలరా. రామచంద్రయ్య వాడితో వాదనేందుకు? అందరి వాళ్ళని పట్టుకుని వాడి జైల్లో కూడా హత్య చేసేట్టున్నాడు. ముందు వెంటనే వాడి కాళ్ళకు చేతులకు బేడీలు వేయి. కరెక్ట్ సార్, బేడీలు వేస్తే కానీ వాడు కుప్పిగంతులు తగ్గు. సారా నాకే బేడీలు వేస్తావే? వచ్చేసుకో నీ బేడీలు నీ బీడీలు. వస్తున్నా వస్తున్నా. కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావుగా, పట్టుకో. కాళ్ళు పట్టుకోవడానికి కదా ఆయన, కాళ్ళకి గజ్జలు కడతాను. అప్పుడు అయితే కలడుతుంది కానీ. ఇదిగా మెల్లగా జరిగి ఆ పళ్ళె అందుకోవచ్చు. తాపిగా కుడితేనాయి, లేకపోతే టొక్కమారి తాగలం. ఈ జగన్ మాట అంటే మాటే. తిన్నని చెప్పిన తర్వాత నీ తాతగారి దిగొచ్చి తినమని చెప్పినా తిన్నా. వాడు నాడుగా కోడి పలావ్ అని. కోడి పలావ్ తెస్తేనే తింటాను. ఇదేమి మామగారు కట్టించిన మిలిటరీ హోటల్ కాదు. నువ్వు అడిగిన కోడి పొలవును కోడి కూర పెట్టడానికి. ఇదిగో ఇవాళ కోడి పొలం అడిగావు, రేపు ఏట పొలం అడుగుతావు. ఇట్లా పెడతా కూర్చుంటే ప్రతివాడు పక్కన పొడిచి జైల్లోకి వచ్చి పలాథే అడుగుతారు. ఇదిగో అప్పసా. ఒరే నాయనా, నువ్వు ఉరితీబడి చావాలి గాని ఇలా ఉపవాసాలుండి లోపల ఉన్న జీవుని బాధ పెట్టకూడదయ్యా. ఎందుకో తెలుసా? జీవాత్మ పరమాత్మ ఒకటేనని పెద్దలు చెప్పారు. అసలు పరమాత్మ. నువ్వు కాకి బట్టలు తీసేసి పట్టుకొచ్చి పెట్టుకుని పోయి పురాణం చెప్పుకో. నేను పురాణం చెప్పుకోవాలో హరిగా చెప్పుకోవాలో నువ్వేం సలహా ఇవ్వక్కర్లేదు. ముందు తినేడవా. మొన్న నాగులు గారు అన్నాడుగా కూని కోరినని. అవును, నిజంగా నేను కూని కోరిని. తెస్తే కోడి పొలావ్ తేవాలి, లేదా మరో కూని అయినా చేస్తాను గాని అన్నం మాత్రం ముట్టుకోను. ఇదిగో నువ్వు ఆ కోడి పొలావ్ కోత ఎన్నిసార్లు కూర్చున్నా నీకు కోడి కూర దక్కదు, గుడ్డు దక్కదు. కనీసం కోడి ఈ కూడా కనపడదు ఇక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చింది విందు భోజనానికి కాదు, శిక్ష అనుభవించడానికి. నేను శిక్ష అనుభవించడానికి వచ్చాను సరే, మరి నువ్వు కూడా ఇక్కడే 20 ఏళ్ళ నుంచి పడున్నావు. నువ్వే నేరం చేశారా డొల్లు పుచ్చకాయ? ఇదిగో నాతో పరాసుకెళ్ళాడే ఉంటే పొట్ట పొడుస్తాను, జాగ్రత్త.